కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 1లో మై హెల్త్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్డియాలజీ విభాగంతో పాటుగా అడ్వాన్స్డ్ క్యాథలాబ్ సర్వీసులను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో కలిసి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం కార్డియాలజీ విభాగాన్ని క్యాథలాబ్ పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా గుండెకు సంబంధించిన పరికరాలను అమర్చుకోవడం సంతోషకరమన్నారు. అదేవిధంగా పెద్ద మనసు చేసుకుని ఆసుపత్రిలో నిరుపేదల కాలనీని ఎంచుకొని ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు సూచించారు. అనంతరం మై హెల్త్ హాస్పిటల్ సీఈఓ కృష్ణ చైతన్య మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో కార్డియాలజీ అడ్వాన్స్డ్ క్యాథలాబ్ సర్వీసులు అందిస్తున్నామని, గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ పేదవాళ్ళు అందరికీ అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తూ మరో మెట్టు అధిగమించి కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డాక్టర్ పునీత్ జూపల్లి, డాక్టర్ జయంత్ రెడ్డి, డాక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ నాగచైతన్య, జిఎం భాస్కర్, అన్వేష్ మరియు పాలమూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మై హెల్త్ హాస్పిటల్ సుమారుగా 4 years కింద హరీష్ రావు గారి చేతుల మీద ఇనాగ్రేషన్ జరగడం జరిగింది. అప్పుడు కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ బ్రహ్మాండంగా అందరూ కూడా నిరుపేదలను ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ హాస్పిటల్ రావడం వల్ల కొద్దిగా నిరుపేదలైనటువంటి హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది నిరుపేదలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న డాక్టర్స్, హాస్పిటల్స్ ద్వారా ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్తా ఉన్నారు డాక్టర్స్. ఇంకా ఇంక్రిమెంట్ కావాలని చెప్తే కూడా మళ్ళా కొన్ని కొత్తవి తీసుకొచ్చడం జరిగింది. కూడా ఇది ఎప్పుడు కూడా ఎక్కడ జరిగి నిరుపేదలను ఆదుకునే విధంగా, ఎందుకంటే ఈ రోజున పెద్ద పెద్ద హాస్పిటళ్లకు వెళ్ళాలంటే కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇటువంటి హాస్పిటల్స్ రావడం, చిన్న చిన్న హాస్పిటల్ రావడం, డాక్టర్ కూడా మంచి సేవ చేయడం, నాకు తెలిసి 4 years నుంచి కూడా నిరుపేదలను ఆదుకోవడం, చాలా మంది ప్రాణాలను కూడా కాపాడేటువంటి సందర్భాలు కూడా ఈ హాస్పిటల్ విషయం. ఎందుకంటే హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎంతో భయంకరమైనటువంటి వ్యాధిలాగా లాక్డౌన్ విషయంలో ఆ టైంలో ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు అందరినీ చాలా పెద్ద ఎత్తుగా ఈ హాస్పిటల్ పాలైనప్పుడు ఈ హాస్పిటల్ నాకు తెలిసిన మటుకు బ్రహ్మాండంగా ప్రజలను ఆదుకొని నిరుపేదలను కూడా తక్కువ రేట్లోనే ట్రీట్మెంట్ చేసి చాలా ప్రాణాలను కాపాడినటువంటి హాస్పిటల్ కాబట్టి దానికి ఈ రోజున మా చేతుల ద్వారా పెరుమాటి నేను ఎమ్మెల్సీ గారు, నేను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేయడం మాకు ఎంతో సంతోషకరం ఉంది. వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాం. जो మై హెల్త్ హాస్పిటల్ కూకట్పల్లి కేపీహెచ్పీ రోడ్ నెంబర్ 1లో క్యాథలాబ్ అండ్ కార్డియాక్ ఐసీయూ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రారంభానికి చేసిన మాధవరావు కృష్ణారావు మన కూకట్పల్లి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ నవీన్ గారు అండ్ కార్పొరేటర్ సత్యనారాయణ గారు వీళ్ళు వచ్చి ఓపెన్ చేయడానికి ఆదరణ జరిగింది. క్యాథలాబ్ దానికి ఇనాగ్రేషన్ కి సంబంధించి క్యాథలాబ్ అంటే మన కార్డియాక్ అండ్ వాస్కులర్ ప్రొసీజర్స్ లలో, రక్తనాళానికి సంబంధించిన ప్రొసీజర్స్ లలో యూజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డాక్టర్ గారు డాక్టర్ నాగచైతన్య గారు మనతో ఉన్నారు, కార్డియాలజిస్ట్, డాక్టర్ పునీత్ జూపల్లి గారు వాస్కులర్ సర్జన్. డాక్టర్ నాగచైతన్య కొరనరీ అంటే హార్ట్ కి సంబంధించి అండ్ పెరిఫెరల్ లో రక్తనాళాల్లో బ్లాక్లకి సంబంధించిన స్టెంట్ సర్జరీస్ లాంటివి చేయడానికి ఒక అడ్వాన్స్డ్ క్యాథలాబ్ అనేది అవైలబుల్ ఉంది. సో కుక్కట్పల్లిలో ఇంత అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న క్యాథలాబ్ ఉన్న ఫస్ట్ హాస్పిటల్ ఇది. సో అన్ని 24/7 కార్డియాక్ ఎమర్జెన్సీస్ ఇక్కడ చేయబడతాయి. అన్ని రకాల కార్డియాక్ ఫెసిలిటీస్, ఐసీయూ, వెల్ ఎక్విప్డ్ ఐసీయూతో సహా ఇక్కడ అవైలబుల్ ఉంది. కేపీహెచ్పీ రోడ్ నెంబర్ 1లో. సో ఇది ఉన్న మొత్తం కేపీహెచ్పీ ఇంకా మన కూకట్పల్లి ఏరియాలో ఉన్న క్యాథలాబ్స్ లో అన్నిటికంటే బెస్ట్ క్యాథలాబ్ ఇక్కడనే అవైలబుల్ ఉందండి. సో దీంట్లో అన్ని అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏవైతే ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న హోల్ అన్నది పెట్టి రక్తనాళంలోకి ఎంటర్ అవుతాము. దానిలో నుంచి దీంట్లో ఉన్న బ్లాక్స్ కానివ్వండి, డయాబెటీస్ వల్ల కాళ్ళు పోయే అవకాశం ఉన్న వాళ్ళకి కానివ్వండి, తర్వాత లోపల ఎక్కడైనా స్మోకింగ్ చేసి బ్లడ్ వెసల్స్ ఏమైనా బ్లాక్ అయిన వాళ్ళకి కానివ్వండి, చాలా ఆధునిక ప్రొసీజర్ లో పెయిన్లెస్ గా ఓన్లీ సింగిల్ డే వచ్చినాక మనం చేయించుకునేటట్టు స్టెంట్ డిప్లాయ్ చేయడం కానివ్వండి, బెలూన్లతో వాటిని ఓపెన్ చేయడం కానివ్వండి, అవన్నీ ప్రొసీజర్స్ చేయడానికి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. బోత్ కార్డియాక్ ఇంకా రక్తనాళాలే కాకుండా మన తలలో పోయే రక్తనాళాలకు కూడా చేసేంత అడ్వాన్స్డ్ మెషిన్ ఉందండి. ఏమైనా లోపల అన్యూరిజమ్స్ అట్లాంటి ఏమైనా ఉన్నా దాని కాయిలింగ్ కానివ్వండి, దాని తర్వాత దాన్ని ఎండోవాస్కులర్ గా మూసేయడం కానివ్వండి, తర్వాత మన కెరోటిడ్స్ అని రక్తనాళాలు తలకు పోతుంటాయి, వాటిని ఓపెన్ చేయడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి.
సో చాలా తక్కువ ప్రైజెస్ లలో మేము లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మనీ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, దే కెన్ ఆల్వేస్ విజిట్ us. We are very very flexible. We will help all the patients in the area. Thank you. కార్డియాక్ ఒకటే కాదు, ఇంకా న్యూరో ఇంటర్వెన్షన్, ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ కూడా అన్ని చేయొచ్చు. సర్జరీ అవాయిడ్ చేసి డే కేర్ ప్రొసీజర్స్ చేయడానికి లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకున్న మిషన్ ఉంది. సో అన్ని వన్ డేలో సింగిల్ డేలో మనం స్మాల్ ఇన్సెషన్, చిన్న సర్జరీ అంటే పెద్ద సర్జరీస్ అన్ని అవాయిడ్ చేయొచ్చు. చిన్న ఇన్సెషన్ తోని ఒక గైడ్ వే పాస్ చేసి ఇంటర్వెన్షన్ సెన్స్ డిప్లాయ్ చేయడం అన్ని త్వరలోకి అండ్ అయోధ్య అండ్ హార్ట్ దగ్గర కూడా చాలా ప్రస్తుతం చేయొచ్చు.